వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆయన తీరు ఎట్లా ఉంది మీ ఉద్దేశంలో? రెండోది ఆయన మీద కేసులు తరచు, ఇప్పుడు మోడీ అనుకున్నాం, జగన్ కూడా మొన్న వెళ్ళి మోడీని కలిసి వచ్చాడు. నేనైతే కలవకుండా ఉండాల్సింది, కలవచ్చు పిఎంని, వెంటనే బయటకు వచ్చి క్యాండిడేట్ ఎవరో తెలియకుండా, అది తప్పు నా ఉద్దేశం. పొరపాటు. మరి వాళ్ళ పర్మిటేషన్స్ నాకు తెలియదు, అది ఎందుకు అన్నాడో మరి, లేకపోతే వాళ్ళు ఏమన్నా మోడీ చెప్పాడేమో బయటకు డిక్లేర్ చేయని చేసి ఉండొచ్చు. నెక్స్ట్ నేను ముందు నుంచి చెప్తున్నాను, నాకు ఉన్న నాలెడ్జ్లో జగన్ మీద పెట్టిన కేసు ఏది కూడా నిలబడదు, నిలబడే కేసు ఏం కాదు. కేసుల తీవ్రత అంతా కూడా రాజకీయ ఉద్దేశాలతో వచ్చిన తీవ్రతే తప్ప అంత తీవ్రమైన కేసులు ఏం కాదు. సో అయితే ఈవేళ పొలిటికల్గా డెసిషన్ల మీద ఆధారపడి జరుగుతున్నాయి. లేకపోతే అద్వానీని ఆ కేసు తోడడం అన్నంత లెవెల్లో వెళ్తున్నప్పుడు ఆ రోజు ఉన్నాడు కదా అద్వానీ గారు అక్కడ నాయకత్వం. అద్వానీ మరి వీళ్ళు లేదా, ఉమాభారతి లేదా, అందరి మీద ఆమె మీద కూడా పెట్టారు. ఆవిడ పిల్లలేదుగా, ఆవిడ మంత్రి పోలేదు. మీకు ఎవరు అద్వానీని ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వకుండా ఎలా మంత్రి పోవాలి? ఉమాభారతి రాజీనామా చేయాలి. ఇక్కడ ఐవైఆర్ కృష్ణారావుకి జరిగిన అవమానం లాంటిది అక్కడ అద్వానీకి జరిగిందండి. అంతే, ఎంత అవమానం చేయగల